ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేశాడు. ఏమనంటే యుద్ధ విరమణకి మేము సిద్ధం. అయితే మా డిమాండ్కి గ్యారంటీస్ కావాలి. ఒకటి, హార్ముజ్ జలసంధి దగ్గర కలెక్షన్స్ చేసుకోవడానికి అడ్డుపడకూడదు, అన్ని దేశాలు సహకరించాల, డబ్బులు కట్టాల. అదే సందర్భంలో భవిష్యత్తులో మా మీద దాడి చేయడానికి చెయ్యబోమని హామీ ఇవ్వాలి. ఎవరైతే చర్చలు జరుపుతున్నారో వాళ్లే అమెరికా చేత ఆ హామీ ఇప్పించాలి. ఇది పెజెష్కియాన్ చెప్తోంది. ఇక్కడ తమ అణ్వాయుధాలు ఇచ్చేస్తామనిను, అణు పదార్థమైనటువంటి యురేనియం ఇచ్చేస్తామనిను ఇదేం చెప్పట్లేదు. ఇప్పుడు అది ఉన్నటువంటి ఇస్ఫహాన్నే పేల్చింది అక్కడ అమెరికా. ప్రస్తుతం ఏంటంటే మేము శాంతికి సిద్ధంగానే ఉన్నాము అన్నటువంటి ప్రకటన చేస్తున్నాడు పెజెష్కియాన్. కానీ ఇతని మాట వినేది ఎవరు అన్నదే డౌట్. ఐఆర్జీసీ ఏదైతే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అనాలా, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అనాలా, వాళ్ళకి సంబంధించిన తెర వెనక నడిపిస్తుంది ఎవరో తెలియదు. ఇప్పుడు పాకిస్తాన్లో ప్రధానమంత్రి పేర్కొంటాడు పపెట్ లాగా, వెనకాల ఆసిఫ్ మునీరో ఐఎస్ఐఓ నడిపిస్తుంది కదా, అదే తరహాలో ఉన్నాడు పెజెష్కియాన్. కాబట్టి ఇతని మాటకున్న విలువ గ్యారంటీ లేదు.